వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు. సంసారం దివాలా దీపించిండు, తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు, సంసారం చిల్లం పొల్లం చేసిండు, ఏందుందో తెలియదు. సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఉన్నది. ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా, కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముళ్ళిప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మనం మొన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు, మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు, మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం.